మనతొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. ఇక చూడురే, వరకట్న వేధింపులు తాళలేక 3 ఏళ్ల కొడుకుతోటి సక్కదనాల కొడుకు 3 ఏళ్ల పోరగాన్ని తీసుకొని ఈ బాధ నేను భరించలేను నాయన, నేను బతకలేను ఈ భూమి మీద అని 3 ఏళ్ల కొడుకుని తీసుకొని పోయి కాలువలో దుంకి తల్లి కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. మరి మొగడేం పని చేస్తాడు? చేతగానోడు కాదు మొగడు, మళ్ళా చేతనైనోడు గవర్నమెంట్ నౌకరి ఈ మోతవారి కానిస్టేబుల్ ఏడ చేస్తాడు ఈయన? మునుమనూరు బెటాలియన్లో కానిస్టేబుల్ పనిచేస్తాడంట. ఈయన మునుమనూరు బెటాలియన్లో కానిస్టేబుల్ పనిచేస్తాడంట. వర్ధన్నపేట మండలం కాట్రాయలో ఈ ఘటన జరిగింది. అమ్మాయిదేమో కాట్రాయ అంట. అమ్మాయి కాట్రాయ ఏది కాట్రాయ ఏం కాకుండా వచ్చు, వర్ధన్నపేట మండలం అంట. అయితే 4 ఏళ్ల క్రితం వీళ్ళకు పెద్దలు కుదిరించిన పెళ్ళి అయింది. పెద్దలకు ప్రేమ వివాహం ఏం కాదు, పెద్దలు కుదిరించిన వివాహం. అయితే ఏం పని చేస్తాడు పిల్లగాడంటే పలానా కాడ కానిస్టేబుల్ నౌకరు చేస్తారని చెప్పారట. కానిస్టేబుల్ నౌకరు అంటే ఎంతో కొంత ఎసవంటి పోలీసుకి అయినా కానీ దగ్గర 30-40 వేల రూపాయల జీతం అయితే పక్క వస్తుంది, అవునా కాదా? అయితే నా పిల్ల బతుకుతుంది అనుకొని తల్లిదండ్రులు ఏం చేశారు, కానిస్టేబుల్ అయిన బాధలే ఇస్తామని ఒప్పుకున్నట. మరి కట్నం ఎంత కావాలంటే ఆడంగీడంగా మాట్లాడి ఓ 40 కాడి సెట్ చేసిరట. 40 లక్షల రూపాయలకు కట్నం మాట్లాడింది. 40 లక్షల రూపాయల కట్నం మాట్లాడినాక 20 లక్షల రూపాయల కిందికేమో ప్లాట్ ఇచ్చిరంట. 20 లక్షల రూపాయల కిందికి ప్లాట్ ఇచ్చిరు, 10 లక్షల రూపాయలు పెట్టేమో బంగారం పెట్టిరు. ఇంకా పోయే ఎంత ఈ మొదవరికి ఈ దిగశట కానిస్టేబుల్ ఒక శట కానిస్టేబుల్కి పోయే ఎన్ని ఇంకా కేవలం 10 లక్షల రూపాయలు పోతాయి. ఈ 10 లక్షల రూపాయలు ఎప్పుడు తెస్తావు? ఆడగిడగా 4 ఏళ్ళు ఆయన పెళ్ళై 3 ఏళ్ళ కొడుకు అంటే ఏడాదికి కొడుకు ఇచ్చుడు చక్కదానంగా ఉన్నాడు. పొరగాని పేరు శ్రేయాన్సు, ఈ ఒక శట కానిస్టేబుల్ పేరు హరీషు, భార్య పేరు కళ్యాణి. ఈ హరీష్ అంటోడు ఎంతసేపటికి కట్టమేమే మరి ఈయనకి గవర్నమెంట్ జీతం ఇవ్వకుండా వస్తున్నా, గవర్నమెంట్ జీతం ఇస్తలేనట్టుంది. ఇసవంటి దిగశట కానిస్టేబుల్ ఇసవంటి వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ కూడా కట్టినే పెళ్ళానికి వచ్చి మొగడు పోతే ఓ ఇటు పిల్లలు లెక్క ఏం బుద్ధులు చెప్తారు అనుకుంటున్నా. పెళ్ళాన్ని కొడతారా? నేను ఎంత ఏమన్నా పిల్లగాని వీడు ఎంతమందికి చెప్పిండో బుద్ధులు. పెళ్ళాన్ని కొట్టవద్దు బిడ్డ, పెళ్ళాన్ని కొడితే మంచిది కాదు, ఆడవాళ్ళు కేసు పెడితే మామూలుగా ఉండదు అని ఎన్నో కథలు పడతాడు. ఇంట్లో మాత్రం పెళ్ళాన్ని ఏం కొట్టుడు కొట్టేదట. ఎంతసేపటి కట్నం. నీకేమైనా పత్రం రాసుకురా, బత్తరు అని పిల్లనిచ్చిరు. అట్లా కూడా ఈ అమ్మాయి తోడ ఇప్పుడు ఎవరైతే ఈ కళ్యాణ్ ఉందో ఈ కళ్యాణ్ తోడ ఇంకా 3-4 అమ్మాయిలు ఉండేనట. పెద్దోళ్ళు అందరికంటే చిన్నామంట. వాళ్ళ పెళ్ళిళ్ళు మొత్తం వాళ్ళ అయ్య ఖర్చు పెట్టి పెళ్లి చేసిడు. మా అయ్య ఖర్చులో వాడు ఉన్నాడు, మా అయ్యని అడిగితే బాగుండదు, ఉత్తపుణ్యాన్ని యాడికెళ్ళి వస్తాయి పైసలు అని కూడుకోబట్టి ఇక ఇప్పిస్తా అని ఎన్ని రోజుల నుంచి అంటున్నా కూడా వీడు ఎంతసేపటికి దెబ్బలు కొడుతున్నంటే కట్నం కనీసం కొడుకు ముఖం చూసి కూడా ఆగలేదంట. ఇక ఏగలేక ఏం చేసింది, ఇక నా వల్ల కాదు, ఈ భూమి మీద నేను బతకను అనుకొని చక్కగా పోయి పిల్లగాని తీసుకొని ఏమనుకుందాం మనసులు ఎట్లా అనుకుందాం మనకు తెలియదు కానీ ఉత్త పుణ్యానికి పొరగాని కూడా తీసుకొని పోయి ఆ కాలువలో దుక్కి చచ్చిపోయిందట. చూడు ఇక పొరగాడు వాయ తల్లి వాయ. మరి ఇసవంటి ఏం చేయాలి చెప్పురిగా? ఇప్పుడు నలుగురికి ఆదర్శంగా ఉండాలి పోలీస్ అంటే. నలుగురికి ఆదర్శంగా ఉండేది పోయి నలుగురు గిసోటి పని నేర్చుకుంటేందుకు గలీజ్ పని నేర్చుకుంటేందుకు ఆదర్శంగా తప్పితే మంచికి ఆదర్శంగా ఉన్నట్టేనా? 40 లక్షల రూపాయల కట్నం తీసుకోవడమే ఫస్ట్ నువ్వు నేరం. సరే తీసుకుంటున్నావు, వాళ్ళు ఇచ్చిరు, నువ్వు తీసుకుంటున్నావు. ఒక 10 లక్షల రూపాయలే కదా నీకు వచ్చేది దిగసేటప్పు కానిస్టేబుల్. ఆల్రెడీ 20 లక్షల రూపాయల ప్లాట్ తీసుకుంటావు, 10 లక్షల రూపాయల బంగారం తీసుకుంటావు, పెళ్లి చేసి నీ చేతిలో పెడితే కొడుకును కాంతావు. ఇవాళ మళ్ళీ కట్నం కావాలని వేధించి ఉత్త పుణ్యానికి కొడుకు భార్య చచ్చిపోవడానికి కారణమైండు. మా అమ్మగారి మీకు చేతిలే దండం పెడతా, వీడు ఎట్లా చేసి చేతి తప్పించుకొని ఆడంగీడంగా ఆయన పట్టుకొని బయటికి వెళ్ళి మళ్ళీ రేపన్నా 2వ పెళ్లికి వచ్చినా రావచ్చు. ఇసోటి 2వ పెళ్లి కాదు, అసలు వాస్తవానికి లోపడేయాలి, ఇటుకెళ్ళి ఇటే కథం బట్టి ఉపాయం చేయాలి. ఏమక్కడికి చెప్పురిగా? కనీసం కొడుకు ముఖం చూశానా ఒకసారి కాకుండా ఒకసారన్నా దెబ్బలు కొట్టే ముందలనో తిట్టే ముందలనో అరే నాకు సక్కదాన్ని కొడుకున్నాడు, నేను సమాజంలో గౌరవప్రదంగా ఒక కానిస్టేబుల్ నౌకరు చేస్తున్నా, పైసలే ఉందిలే ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకుంటా అనే ఆలోచన రావాలి. మనిషి పుట్టువాడు పుడితే చెప్పండి ప్రజల దాదాపుగా ఈ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడున్న చుట్టుపక్కల ఎక్కడున్నా కానీ ఏ కానిస్టేబుల్కైనా 30-40 వేల జీతం అయితే పక్క ఉంటుండొచ్చు అనుకుంటా. నేనైతే బతకలేకుండా వచ్చినా. ఆల్రెడీ అత్తగారు ప్లాట్ ఇచ్చి నీకు అంత అవసరం ఉంటే ఆ ప్లాట్ అమ్ముకొని బతకపోయినావు. 10 లక్షల రూపాయల బంగారం పెట్టి ఇంటికి అంత అవసరం ఉంటే ఆ బంగారం అన్న తాకట్టు పెట్టి బతకపోయినావు. అది లేదు ఇది లేదు, మళ్ళీ ఎక్కువ కావాలి నాకు 10 లక్షలు, ఇంకా మిగతా పైసలు ఏమాయా? మిగతా పైసలు ఈయన పత్రం రాసి ఇచ్చినాడు ఏమన్నా మితికిచ్చినాడు వాళ్ళ కాడ. ఈ కాలంలో మితికిచ్చినోడే పీక్ చేతలు పెడతాడు గట్టిగా మాట్లాడాలంటే. మితికి తీసుకున్నాడు 2 రూపాయల వడ్డీకి ఇస్తాని ఏది రెవెన్యూ స్టాంప్ వేసి ఇచ్చి
మన కాగితం రాసిచ్చిన వాడే పైలాడకపోతే పైలే లేప తర్వాత కూర్చుకోపోయే కాలం ఉంది. అసలుంటిది ఈయన కట్నం అంట, నాకు కట్నం డబ్బులు కావాలి, కట్నం డబ్బులు కావాలని చక్కదానాల భార్యని కొడుకు చచ్చిపోవడానికి కారణమైన ఈ హరీష్ అనే భర్తని ఏం చేయాలని చెప్పురు ప్రజలారా మీరే ఇక.